ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు నిన్న ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఇది మొత్తం బ్యాట్స్ ద్వారా వచ్చినట్టు గుర్తించామని పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. బ్యాట్స్ చేసిన 2000 వీసా అపాయింట్మెంట్స్ భారత్లో కౌన్సిలర్ బృందం రద్దు చేస్తుంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్ ఫిక్సర్లను ఏమాత్రం సహించాం. అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను సస్పెండ్ చేస్తున్నామని, మోసాల నిర్మూలనకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని పోస్ట్ చేశారు. స్టూడెంట్ వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వెయిటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు దొరకడం పర్యాటక రంగంలో సర్వసాధారణం. ఎందుకంటే ఒక్కో దరఖాస్తుదారు నుండి 35,000 వరకు ఏజెంట్లు వసూలు చేస్తారు. వీసా దరఖాస్తుదారుడు అంతగా అప్లై చేస్తే డేట్లు లభించవు, కానీ ఏజెంట్లు కొన్ని రకాల ప్రత్యేకమైన బ్యాట్స్ ఉపయోగించి స్లాట్లను బ్లాక్ చేస్తారు. 2023లో B1, B2 అపాయింట్మెంట్లు 999 రోజులను చూపించింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్ఫర్ట్, బ్యాంకాక్, ఇతర ప్రదేశాల్లో అమెరికా అపాయింట్మెంట్లను తెరవాల్సి వచ్చింది. 3 ఏళ్ల క్రితం వీసా వెయిట్ సమయం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన అమెరికా ప్రభుత్వం వెయిటింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.